గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి మనము నిన్నటి క్లాస్లో ఫోటో విద్యుత్ ఫలితం లేదా ఏమనుకుంటే ఏం చెప్పినాము, కాంతి విద్యుత్ ఫలితం గురించి చెప్పుకున్నాం కదా. ఏంటిది ఫోటో విద్యుత్ ఫలితము మరియు కాంతి విద్యుత్ ఫలితం గురించి చెప్పుకున్నాము. సో ఆ యొక్క ఫోటో విద్యుత్ ఫలితం అనేది కాంతి తీవ్రతపై ఎలా విధంగా ఆధారపడుతుంది, అదేవిధంగా పొటెన్షియల్ పైన కాంతి విద్యుత్ ఫలితం అనేది ఫోటో విద్యుత్ ఫలితం అనేది ఎట్లుంటుంది. సో ఈ ఫోటో విద్యుత్ పనిలో నిరోధక పొటెన్షియల్ అనేది ఏర్పడుతుంది. ఈ నిరోధక పొటెన్షియల్ అనేది కాంతి పౌనఃపున్యం పైన ఏ విధంగా ఆధారపడుతుందని మనం కూడా తెలుసుకున్నది జరిగింది. సో ఫోటో విద్యుత్ ఫలితానికి ఇద్దరు శాస్త్రవేత్తలు తెలిపారని చెప్పినాము. ఒకటి హెడ్జ్ శాస్త్రవేత్త చెప్పిండు, ఇంకోటి ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త, జర్మన్ శాస్త్రవేత్త. ఇద్దరు కూడా జర్మన్ శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది అన్నాము. సో ఈ రోజు ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ ఫలితము వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఏంటిది ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం. సో ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం చూడండి. ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ఫోటో విద్యుత్ ఫలితానికి సమీకరణం రాబట్టాడు. సో ఏమవుతుందంటే కేఈ మ్యాక్సిమం ఎంఎక్స్ అంటే మ్యాక్సిమం ఏమవుతుందంటే హెచ్ న్యూ మైనస్ పై నాట్. సో దీన్ని ఏమంటున్నామంటే ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం అని అంటున్నాము. ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం. సో ఈ ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ఇంకో రకం కూడా రాసుకోవచ్చు. లేదా కేఈ అంటే ఏంది, గతిజ శక్తి. ఏంటిది గతిజ శక్తి. మాక్సిమం అంటే ఏంది, గరిష్టము. గతిజ శక్తి విలువ ఎంత, కైనెటిక్ ఎనర్జీ గతి శక్తి విలువ ఎంత, 12mv² కదా. సో అంటే మనకేం తెలుసు, గతి శక్తి K ఈక్వల్ మనకేం తెలుసు 12mv² అని తెలుసు కదా. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 12mv², ఓకేనా, స్క్వేర్. మాక్సిమం అంటే ఏంటంటే గరిష్టము. సో గరిష్టము ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ పై నాట్. సో ఇది రాసినా కరెక్టే. మీకు మెటీరియల్ ఒక్కొక్క మెటీరియల్ కేఈ మాక్సిమం హెచ్ న్యూ మైనస్ పై నాట్ అంటారు, లేదా 12mv² ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ పై నాట్ అనేది తెలియదు. సో దీన్ని ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం ని తెలపండి, అందులోని పదాలు నిర్వచించండి అంటారు. సో పదాలు నిర్వచించండి. హెచ్ అంటే ఇక్కడ ప్లాంక్ స్థిరాంకం. హెచ్ అంటే ఏంది, ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత అంటే, హెచ్ యొక్క వాల్యూ ఎంత అంటే 6.627 into 10⁻⁴ జౌల్ ఇంటూ సెకండ్. సో ఇది ప్లాంక్ స్థిరాంకం యొక్క విలువ 6.627 into 10⁻⁴ జౌల్ పర్ సెకండ్. అంటే హెచ్ అనేది ప్లాంక్ స్థిరాంకం. ఆ ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత అనేది అవసరం లేదు, ఇందులో పదాలు నిర్వచించండి. అంటే హెచ్ అంటే ఏంది, ప్లాంక్ స్థిరాంకం అని రాయాలి. ఇక్కడ న్యూ అంటే కాంతి పౌనఃపున్యము. న్యూ అంటే ఏంది, కాంతి యొక్క పౌనఃపున్యము. అదేవిధంగా ఇక్కడ పై నాట్ ఉంది. సో పై నాట్. సో దీని ఏమంటారు అంటే పని ప్రమేయము. ఏమంటారు, పని ప్రమేయము. సో ఇందులో ఉన్న పదాలు నిర్వచించండి అంటే ఈ విధంగా నిర్వచించవచ్చు. సో ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం రాబట్టినప్పుడు సో ఈయన ఏం చెప్పిందంటే, ఫోటో విద్యుత్ ఫలితంలో ఉన్నటువంటి కాంతి వికిరణం యొక్క శక్తి. ఫోటో విద్యుత్ ఫలితం అంటే ఏంది, ఒక లోహ ఉపరితలంపై తగినంత శక్తి ఉన్న కాంతి పడితే ఆ లోహతలం నుంచి ఏంది ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతున్నాయి. ఈ దృగ్విషయాన్ని మనం ఫోటో విద్యుత్ ఫలితం అన్నాం కదా. సో ఆ తగినంత శక్తి ఉన్న కాంతి వికిరణం యొక్క శక్తి ఏంటిది, కాంతి వికిరణం శక్తి ఎట్లా కలిగి ఉంటుందంట, ఫోటాన్ల రూపంలో కలిగి ఉంటుంది. కాంతి వికిరణం యొక్క శక్తి ఎట్లుంటుంది, ఫోటాన్స్ లో కలిగి ఉంటుంది. ఫోటాన్స్ అంటే సో దీన్ని ఏమన్నాడు అంటే హెచ్ న్యూ అన్నాడు, ఫోటాన్ల రూపంలో కలిగి ఉంటుంది. దాన్ని మనం హెచ్ న్యూ. ఇందులో హెచ్ న్యూ అంటే ఏంది, హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకం, న్యూ అంటే కాంతి యొక్క పౌనము. దాన్నే ఆ కాంతి వికిరణం శక్తి ఫోటాన్ల రూపంలో కలిగి ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త. సో మరి ఇక్కడ పై నాట్ అంటే ఏంది, పని ప్రమేయము. మరి పని ప్రమేయం అంటే ఏందో మళ్ళీ మనకు నెక్స్ట్ వస్తుంది, దానిలో మనం చెప్పుకున్నాము. సో ఈడ మనకు కావాల్సింది ఏంది, ఇందులో సమీకరణంలో పదాలు నిర్వచించండి అంటే ప్లాంక్ స్థిరాంకము, కాంతి యొక్క పౌనఃపున్యము, పై నాట్ అంటే పని ప్రమేయం. సో ఈ హెచ్ న్యూ అంటే ఏంది, కాంతి యొక్క వికిరణం శక్తి అనేది ఫోటాన్ల రూపంలో కలిగి ఉంటుంది, దాన్నే హెచ్ని అని అంటాం. సో మీరు ఈ మూడు రాసి
ఈ సమీకరణం ఇదన్నా ఏది రాసినా మీకు సమీకరణం రాస్తే సరిపోతుంది. ఇది 2 మార్క్స్ కింద మనకు చాలా సార్లు అడిగినటువంటి ఏంటిది క్వశ్చన్ 2 మార్క్స్ కింద. ఓకేనా. సో ఇది ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం లేదా ఐన్స్టీన్ కాంతి విద్యుత్ సమీకరణానికి రాసి అందులోని పదాలను తెలపండి అంటే ఈ విధంగా రాయాలి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనం దేని గురించి తెలుసుకుందామంటే ఎలక్ట్రాన్ యొక్క ఉద్గారం గురించి తెలుసుకుందాము. మరి ఎందుకు తెలుసుకుందామంటే మనకి ఏం కావాలి, పని ప్రమేయం అంటే తెలియాలి కదా. సో పని ప్రమేయం అంటే ఎట్లా వస్తుంది అంటే మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ యొక్క ఉద్గారం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాంతి విద్యుత్ ఫలితంలో తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి లోహాలపై పడ్డప్పుడు లోహాలు ఏం చేస్తున్నాయి, ఎలక్ట్రాన్లు ఉద్గారం చేస్తున్నాయి. ఏ ఎలక్ట్రాన్లనే ఏమంటున్నాము, కాంతి విద్యుత్ ఫలితం అని అంటున్నాము. సో ఫోటో విద్యుత్ ఫలితం అన్నాం కదా. ఫోటో కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు ఉద్భడుతున్నాయి. సో ఆ ఎలక్ట్రాన్లనే ఫోటో ఎలక్ట్రాన్లు కూడా అంటారు కదా. సో మరి అవి ఎలక్ట్రాన్లు ఉద్గారం అంటున్నాం. అసలు ఎలక్ట్రాన్లు ఉద్గారం ఎట్లా జరుగుతాయి అనేది మనం చూద్దాము. అప్పుడు మనకు పని ప్రమేయం అనేది తెలుస్తుంది. ఓకే. రైట్. ఎలక్ట్రాన్ ఉద్గారం, దీన్ని ఎలక్ట్రాన్ ఎమిషన్ అని అంటారు. సో ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే చూడండి, మనకు లోహాలు వాహకతను ప్రదర్శిస్తాయని తెలుసు. ఏదన్నా ఒక లోహం తీసుకోండి, ఓకేనా, రాగి కానీ ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లోహాలు చూసండి. సో ఈ లోహము వాహకతను ప్రదర్శిస్తాయంటే వాహకతను ప్రదర్శించడం అంటే మనకు తెలిసింది దీని గుండా ఏమవుతుంది, కరెంట్ అనేది ప్రవహిస్తుందా, ఐ అనే విద్యుత్ అనేది ప్రవహిస్తుందా లేదా. అంటే విద్యుత్ ప్రవహిస్తుంది అంటే ఇందులో ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉంటుందా ఉండదా, ఏముంటుంది అంటే లోహాలు ఏం చేస్తున్నాయి, వాహకతను ప్రదర్శిస్తాయని మనకు తెలుసు. సో ఈ లోహ ఉపరితలంపై ఉన్న ఎలక్ట్రాన్లు, ఈ లోహ ఉపరితలంపై ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లు ఈ లోహం నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకున్నాం. అంటే ఈ లోహం నుండి ఎలక్ట్రాన్లు బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినాయి అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని మీద ఒక 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా 5 ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రాన్ అనేది బయటకు పోదామని ట్రై చేస్తుంది. బయటకు పోదామని ట్రై చేస్తే అంటే ఈ లోహం నుండి ఉపరితలం నుండి బయటకు పోవడానికి ట్రై చేస్తే ఇందులో ఏమైతుంది, ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది కదా. అప్పుడు ఈ లోహం ధనావేశాన్ని పొంది మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, గుంజి లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఏం చేస్తుంది అది అంటే లోహాలు వాహకతను ప్రదర్శిస్తాయని తెలుసు. సో అందులో మనకి ఎలక్ట్రాన్లు ఉంటాయని తెలుసు. సో లోహాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఆ లోహం నుండి బయటకు పోవాలని ఏదైనా ఒక ఎలక్ట్రాన్ ట్రై చేసింది అనుకో. సో అప్పుడు ఆ లోహం ఏం చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అంటే ధనావేశాన్ని పొందుతుంది. ధనావేశం అవుతుంది కాబట్టి అంటే ఖాళీ ఏర్పడుతుంది కదా. ఖాళీ కావాలంటే ఇంకో ఎలక్ట్రాన్ కావాలి కదా. సో అలా రావడానికి ఏమవుతుంది, మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ గుంజి మళ్ళా లోపలికి బంధించి ఉంచడానికి ఆ లోహాలు అనేది ప్రయత్నం చేస్తాయి. సో అప్పుడు ఈ లోహాల్లో ఉన్నటువంటి ఏంటిది అంటే ఈ లోహంలో ఏమేర్పడుతుంది, అయాన్ల వల్ల. ఈ లోహం వల్ల ఏమైపోతుంది, అయాన్ల వల్ల, లోహంలో ఉన్నటువంటి అయాన్ల వల్ల ఏమైతుంది, అయాన్ల వల్ల కలిగే ఆకర్షణ బలం, అయాన్ల వల్ల ఉండే ఆకర్షణ బలం, అయాన్ల వల్ల ఉండే ఆకర్షణ బలం ఎలక్ట్రాన్ను పట్టి ఉంచుతాయి. ఎలక్ట్రాన్ ఏం చేస్తున్నాయి, పట్టి ఉంచుతాయి. అంటే ఎలక్ట్రాన్ బయటకు పోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాయి ఈ లోహంలో ఉన్నటువంటి అయాన్లకు ఉండే బలం ఏంది, ఆకర్షణ బలం. ఇవి ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తాయి, అంటే పట్టి వస్తాయి. నువ్వు బయటకు పోదామంటే ఆ ఎలక్ట్రాన్ బయటకు పోదాం తప్పించుకుందామని ట్రై చేస్తే ఇవి పోయి గుంజుకొని వస్తాయి ఇందులో ఉన్నటువంటి. సో దాన్ని అయాన్లకు ఉన్నటువంటి ఆ లోహాల్లో ఉన్నటువంటి అయాన్లకు ఉండే ఆకర్షణ బలం వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ను పట్టి ఉంచడానికి ఉంచుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు అయితే కానీ అప్పుడు ఎప్పుడైతే ఒకవేళ ఎలక్ట్రాన్ అయినా అందులో నుంచి లోహం నుంచి తప్పించుకోపోవాలని చూడాలనుకుందనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే కాబట్టి ఈ ఆకర్షణ బలం ఏంది, అయాన్లకు ఉండే ఆకర్షణ బలాన్ని అంటే ఎలక్ట్రాను లోహతలం నుంచి తప్పించుకోవాలంటే లేదా బయటకు వెళ్ళాలనుకుంటే ఏం కావాలా, ఈ అయాన్లకు ఉండే ఆకర్షణ బలం కంటే ఆకర్షణ బలంను
అధిగమించడానికి లోహాలకు అంటే లోహాల్లో ఉండేటువంటి అయాన్లకు ఉన్న ఆకర్షణ బలాన్ని అధిగమించడానికి సరిపోయే శక్తిని ఆ ఎలక్ట్రాన్ పొందినప్పుడు మాత్రమే ఆ లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్ ఉద్గారం అవుతుంది. దీన్ని ఏమంటున్నాము? ఎలక్ట్రాన్ ఉద్గారం అంటున్నాము. సో చూడండి, ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే చూడండి, యాక్చువల్లీ ఎలక్ట్రాన్లు బయటకు పోవడానికి ట్రై చేస్తాయి. సో ఎలక్ట్రాన్ బయటకు పోవాలని చేస్తే అక్కడ ఏమవుతుంది? ఇది లోహం ఏమవుతుంది? ధనావేశం చెందుతుంది. ఎందుకు? అందులో ఉన్నటువంటి అయాన్లు వల్ల ధనావేశం పొంది ఆకర్షణ బలం ఉంటుంది. ఆ ఆకర్షణ బలం చేస్తుంది ఎలక్ట్రాన్లను మళ్ళీ పట్టి లాగి లోపల గుంజడానికి పట్టిస్తాయి. అంటే బయటకు పోవాలని ట్రై చేస్తే అవి లోపల పోయేస్తాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఒకవేళ ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే ఆ లోహం నుండి ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళడానికి లేకపోతే ఆ లోహ ఉపరితలం నుంచి తప్పించుకోవడానికి ఈ ఆకర్షణ బలం అధిగమించడానికి ఈ ఎలక్ట్రాన్ కనీసం కొంత శక్తిని కలిగి ఉండాలా. ఏంటిది? కనీసం కొంత శక్తిని ఎలక్ట్రాన్ ఆకర్షించడానికి సరిపోయే శక్తి ఆ ఎలక్ట్రాన్ పొందినప్పుడే, అంటే ఈ యొక్క అయాన్లకు ఉన్నటువంటి ఆకర్షణ బలాన్ని అధిగమించడానికి ఆ ఎలక్ట్రాన్కి ఏం కావాలా? కొంత శక్తిని పొందినప్పుడే ఆ ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. అంటే ఈ లోహం ఉపరితలం నుండి, అంటే నీకు ఇక్కడ పట్టి ఉంచుతున్నాం, ఆ పట్టి ఉంచేదానికంటే ఆ ఎలక్ట్రాన్ కొంత శక్తిని కలిగినప్పుడే ఈ లోహంతో ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. దాన్నే ఎలక్ట్రాన్ ఉద్గారం అంటారు. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. ఎప్పుడు? ఆ లోహ తలంకు ఉన్నటువంటి ఆకర్షణ బలం, ఆ యొక్క అయాన్లకు ఉండే ఆకర్షణ బలానికంటే ఆ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే దానికి కొంత శక్తిని కలిగి ఉన్నప్పుడే ఆ ఎలక్ట్రాన్ అనేది బయటకు అవుతుంది. దాన్ని ఏమంటున్నాం? ఎలక్ట్రాన్ ఉద్గారం అంటున్నాం. సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ముగ్గురు ఒక నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్లాస్ రూమ్ లో మీరు నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు అందరూ ఒకటే బెంచ్ లో నలుగురు కూర్చుంటారు. 1, 2, 3 నలుగురు కూర్చుంటారు బెంచ్ లో. కూర్చున్నట్టయితే సో మీ నలుగురు కూర్చుంటే వీడు మధ్యలో ఉన్నాడు ఏం చేస్తాడు? వీడు ఏం చేద్దాం అనుకుంటుండు, వీడు బయటకు పోదాం అనుకుంటే వీడు ముగ్గురు ఏమంటారు? అరే వేరే వచ్చి కూర్చుంటారని వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు? వీడిని కూర్చోరా అని ఫోర్స్ చేసి ఇక్కడ కూర్చుని పెడతారు. కానీ బయటకు వెళ్ళి ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ వచ్చి అరే నడరా మనం వెళ్ళిపోదాం, మనకు బయట పని ఉంది అని ఫోర్స్ చేసి నలుగురు కలిసి నువ్వు వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఏమవుతావు? నువ్వు బయటకు వెళ్ళిపోతావు. అంటే నీకు ఇక్కడ 3 మంది ఆపితే ఇక్కడ ఏమవుతుంది? 3+1 అంటే ఇంకో కొంత శక్తి ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఉన్న బలం కంటే కొంత శక్తి అంటే నువ్వు ఎక్కువ కలిగి ఉన్నావు, అప్పుడే నువ్వు బయటకు పోగలుగుతున్నావు. కానీ దానికంటే ముందు వీళ్ళు 3 ఆపితే నువ్వేం చేస్తున్నావు? అలానే వస్తున్నావు. కానీ వీళ్ళకంటే ఒక నలుగురు కొంత శక్తి, ఇంకా నలుగురు ఎక్కువ వచ్చి నేను బయటకు పోదామని లేకపోతే నువ్వు వెళ్ళిపోయినావు. అంటే ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రాన్ బయటకు పోవాలంటే ఆ ఎలక్ట్రాన్ కొంత శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి ఎట్లుండాలా? ఈ అయాన్ల కంటే ఉన్నటువంటి ఆకర్షణ బలం కంటే కొంత శక్తిని కలిగి ఉండాలా. అలాంటప్పుడే ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. దాన్నే ఎలక్ట్రాన్ ఉద్గారం అంటారు. ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే పని ప్రమేయం అంటే ఏదో తెలుసుకున్నాం. ఓకేనా? సో ఈ ఎలక్ట్రాన్కి ఇవ్వాల్సిన కనీసం అంటే లోహ ఉపరితలం నుండి ఒక ఎలక్ట్రాన్ బయటకు రావాలంటే నిర్దిష్టమైన శక్తి అవసరము. అంటే నిర్దిష్టమైన శక్తి కావాలి. అంటే లోహ ఉపరితలం నుండి ఒక ఎలక్ట్రాన్ బయటకు ఉద్గారం చెందాలంటే ఈ ఎలక్ట్రాన్కి ఏం కావాలా? ఒక నిర్దిష్టమైన శక్తి అవసరం అని మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం పని ప్రమేయం అంటే తెలుద్దాం. ఓకే, సో పని ప్రమేయం అంటే ఆల్రెడీ మనం సమీకరణం చూసుకున్నాం కదా. పని ప్రమేయం అంటే పని ప్రమేయం అంటే పైనాట్. ఇక్కడ చూడండి, పని ప్రమేయం అంటే చూడండి డెఫినేషన్ అంటే లోహ తలం నుంచి తప్పించుకోబోవడానికి లోహతలం నుంచి ఎలక్ట్రాన్ తప్పించుకుపోవడానికి లేదా బయటకు పోవడానికి
ఒక ఎలక్ట్రాన్కి కావలసిన కనిష్ట శక్తినే ఈ కావలసిన కనిష్ట శక్తినే ఏమంటున్నామంటే పని ప్రమేయము అంటున్నాము. కనిష్ట శక్తిని ఏమంటున్నాము? పని ప్రమేయం అంటున్నాము. పైనాట్ అంటారు. చూడండి, ఇప్పుడు చూడండి, అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, లోహ ఉపరితలంకి ఎలక్ట్రాన్ వేయగలిగితే ఒక నిర్దిష్ట శక్తి కావాలి కదా. నిర్దిష్ట శక్తి ఏమవుతుంది? ఆ నిర్దిష్ట శక్తి అయితే అక్కడికి వెళ్ళి ఆ ఎలక్ట్రాన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ఉద్గారం. సో ఈ ఎలక్ట్రాన్ ఉద్గారం చెందినప్పుడు పని జరుగుతుంది కదా. నువ్వు వట్టినైతే పోతున్నావా, వాడు వచ్చి నేను లాగి తీసుకపోతే ఇంతకుముందు పోయినావు. సో ఇక్కడ కూడా ఏమైతుంది? లోహ తలం నుంచి ఎలక్ట్రాన్ తప్పించుకపోవడానికి, బయటకు పోవడానికి ఎలక్ట్రాన్కు ఉండాల్సిన కనిష్ట శక్తిని ఏమంటున్నాము? పని ప్రమేయం అంటున్నాము. ఓకేనా? పని ప్రమేయం అంటే లోహ ఉపరితలం నుంచి ఒక ఎలక్ట్రాన్ తప్పించకపోవడానికి లేదా ఎలక్ట్రాన్ బయటకు పోవడానికి ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి కనిష్ట శక్తినే ఏమంటున్నాము? పని ప్రమేయం అంటున్నాం. పని ప్రమేయం అంటే ఏం లేదమ్మా, ఆ ఎలక్ట్రాన్ ఆడికి వెళ్ళిపోవడానికి ఆడ కొంత పని జరుగుతుంది. ఆ పని జరగాలంటే ఆ ఎలక్ట్రాన్ కొంత శక్తిని కలిగి ఉండాలి. దాన్ని ఏమంటాం? పని ప్రమేయం అంటున్నాం. ఇప్పుడు చూడండి, మనకు ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ ఫలితాల్లో మనకు ఏముంది? KE maximum hν మైనస్ π0 అని ఉన్నది కదా. ఇక్కడ π0 అంటే పని ప్రమేయం. పని ప్రమేయం అంటే ఏంటంటే మనకు ఫోటో విద్యుత్ ఫలితాల్లో ఏమన్నాము? ఒక కాంతి వికిరణము ఒక లోహ ఉపరితలంపై పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతున్నాయి అన్నాం కదా. సో లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏం చేస్తున్నాయి? ఈ కాంతిలో ఉన్నటువంటి hν అంటే వికిరణ శక్తి, దీన్ని ఫోటాన్ల రూపంలో ఉంటుందని చెప్పింది కదా. సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఈ శక్తిని గ్రహించి ఆ లోహం ఉపరితలం నుండి బయటకు పోతుంది. దాన్నే బయటకు పోయినటువంటి ఎలక్ట్రాన్లు ఏమంటున్నాము? ఫోటో ఎలక్ట్రాన్లు అంటున్నాము. దాన్నే ఫోటో విద్యుత్ ఫలితం అంటున్నాము. సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? కొంత శక్తిని గ్రహించి ఇది కొంత శక్తిని కలిగి ఉంటుంది. అలా కలిగినప్పుడు ఇట్లా బయటకు పోతుంది. బయటకు పోవడాన్ని ఏమంటున్నాం? పని ప్రమేయం అంటున్నాం. అంటే ఎలక్ట్రాన్లు బయటకు పోవడానికి, తప్పించుకుపోవడానికి ఎలక్ట్రాన్ ఉన్నటువంటి కనిష్ట శక్తినే పని ప్రమేయం అంటారు. ఇప్పుడు అర్థమైందా? సో మీకు ఎలక్ట్రాన్ అంటే ఉద్గారం తెలిసి, నెక్స్ట్ పని ప్రమేయం అంటే తెలిసి. ఉద్గారం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ లోహం తల నుంచి బయటకు పోవడానికి ఉద్గారం. ఆ ఉద్గారం చెందడానికి అక్కడ కొంత పని జరుగుతుంది కాబట్టి దాన్ని పని ప్రమేయం అంటారు. అంటే ఆ ఎలక్ట్రాన్ బయటకు పోవడానికి, లోహ ఉపరితలం నుంచి బయటకు పోవడానికి ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? కొంత శక్తిని కలిగి ఉంటుంది, కనిష్ట శక్తిని. ఆ శక్తిని ఏమంటున్నాము? పని ప్రమేయం అంటాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ కింద చాలా సార్లు అడిగినటువంటి. లోహతలం నుంచి ఒక ఎలక్ట్రాన్ తప్పించుకోవడానికి లేదా బయటకు వెళ్ళడానికి ఆ ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి కనిష్ట శక్తిని ఏమంటారు? పని ప్రమేయం అంటారు. సో మనకు ఆడ కూడా మనకి పని ప్రమేయం అంటే π0 వచ్చింది. ఏది? ఫోటో విద్యుత్ ఫలితంలో. అక్కడ కూడా పని ప్రమేయం అంటే ఇదే. పని ప్రమేయం π0 అంటారు. అసలు పని ప్రమేయం అంటే ఇది. సో అక్కడ ఏం చేస్తుంది? ఫోటో విద్యుత్ ఫలితంలో ఈ π0 అనేది ఏం చేస్తుంది? అందులో ఉన్నటువంటి కాంతిలో ఉన్నటువంటి hν ఈ ఎలక్ట్రాన్, లోహంలో ఉన్న ఎలక్ట్రాన్ గ్రహించి ఆ లోహం నుండి ఎలక్ట్రాన్లు అనేది బయటకు వస్తాయి కదా. అప్పుడే ఫోటో విద్యుత్ ఫలితం ఏర్పడుతుంది కదా. సో అప్పుడు జరిగినటువంటి పని ప్రమేయం π0. సో ఈ విధంగా పని ప్రమేయం అంటే ఏంటో మనం చూడవచ్చు. సో ఈ యొక్క పని ప్రమేయాన్ని దేనిలో కొలుస్తారంటే ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తారు. పని ప్రమేయాన్ని π0ని దేనిలో కొలుస్తారు? ఎలక్ట్రాన్ వోల్ట్స్లలో కొలుస్తారు. 1 electron volt equal to 1 electron volt equal to 1.602 into 1.602 into 10 to the power of 19 joules. 1 electron volt equal to 1.660 into 10 to the power of inverse 19 joules. So అంటే పని ప్రమేయాన్ని దేనిలో కొలుస్తాం? ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తాం. మీకు 2 మార్క్స్ లో మాత్రం ఈ డెఫినేషన్ రాసి దీన్ని పని ప్రమేయం అంటారు అని రాసేస్తే సరిపోతుంది. అంతవరకు రాస్తే సరిపోతుంది. ఇదేంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. పని ప్రమేయాన్ని దేంట్లో కొలుస్తారంటే కింద రాయొచ్చు. ఏంది? ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తారు, ఈవీలలో కొలుస్తారు. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ వాల్యూ ఎంత? 1.602 into 10 to the power of inverse 19 joules. ఎంత? ఇది 1 electron volts equal 1.602 into 10 to the power of inverse 19 joules అనేది రావడం జరుగుతుంది. 1 electron volt. దీన్ని పని ప్రమేయాన్ని కొలుస్తారు. ఇప్పుడు చూడండి, π0 అన్నాం కదా. సో మనకేం తెలుసు?
ఫోటో విద్యుత్ ఫలితం నుంచి మనకు ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ ఫలితం నుండి కేఈ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, హెచ్న్యూ మైనస్ పైనాట్ అని తెలుసు కదా. సో దీని నుంచి మనం పని ప్రమేయం సమీకరణం రాబట్టచ్చా. దీన్ని ఇటు తీసుకోవాలండి, మైనస్ పైనాట్ అంటే ఇది ప్లస్ పైనాట్ అవుతుంది. పైనాట్ ఈక్వల్ ఏమైతే హెచ్న్యూ అవుతుంది కదా. సో హెచ్న్యూ ఈక్వల్ టు గత్ బై గత్ శక్తి అని కూడా రాసుకోవచ్చు. పైనాట్ ఈక్వల్ పని ప్రమేయం సమీకరణం అంటే హెచ్న్యూ అని కూడా రాసుకోవచ్చు. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మీరు మాత్రం ఈ 2 మార్క్స్ అంటే ఇంతవరకు రాస్తారు అయిపోతుంది. ఈ లోహతలం నుంచి ఎలక్ట్రాన్ తప్పించుకోవడానికి లేదా బయటకు పోవడానికి ఆ ఎలక్ట్రాన్ కు కావాల్సిన ఉండవలసిన కనిష్ట శక్తిని ఏమంటారు, పని ప్రమేయం అంటారు. దీన్ని పైనాట్ తో కొలుస్తారు. దీన్ని పైనాట్ తో సూచిస్తారు. దీన్ని దేంట్లో కొలుస్తారు, ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తారు. ఇది పని ప్రమేయం అంటే డెఫినేషన్, అది రాయాలి 2 మార్క్స్ క్వశ్చన్ కింద. ఓకేనా. సో ఈ విధంగా మనము పని ప్రమేయం అంటే ఏంటో మనం చూడవచ్చు. ఓకేనా. సో మనము ఆల్రెడీ ఎలక్ట్రాన్ ఉద్గారం అనుకున్నాం కదా. ఈ ఎలక్ట్రాన్ ఇది పని ప్రమేయము. ఓకేనా. ఇది 2 మార్క్స్. ఇది ఇంపార్టెంట్ కాదు. మన పని ప్రమేయం అంటే ఎలక్ట్రాన్ ఉద్గారం దేవాలి కాబట్టి చెప్పిన. సో ఈ పని ప్రమేయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 2 మార్క్స్ కింద చాలా సార్లు అడిగినట్టు క్వశ్చన్. ఓకే రైట్. సో మనం ఇక్కడ ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే తెలుసుకున్నాం కదా. మరి ఎలక్ట్రాన్ ఉద్గారం ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే 3 రకాలలో జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ ఉద్గారం అనేది చూడండి, ఫస్ట్ చూడండి ఉష్ణ అయానిక ఉద్గారము. సెకండ్ వన్ వచ్చేసి క్షేత్ర ఉద్గారం. మూడోది మనకు ఆల్రెడీ తెలుసు ఫోటో లేదా దీని ఏమంటారు కాంతి విద్యుత్ ఉద్గారం. చూడండి ఎలక్ట్రాన్ ఉద్గారం అంటే తెలుసు, లోహ ఉపరితలం నుండి మరి ఎలక్ట్రాన్లు పోతాయి, ఎలక్ట్రాన్ తప్పించుకొని పోతాయి. మరి ఎట్లా పోతాయి, ఎన్ని రకాలలో జరుగుతుందంటే నువ్వు ఏ టైంలో ఎలక్ట్రాన్ ఉద్గారం అవుతుంది, వట్టినైతే పోదు కదా, దానికి కొంత శక్తి అందిస్తావు కదా. మరి ఆ శక్తి ఎట్లా అందిస్తావు అంటే చూడండి 3 రకాల్లో అందించవచ్చు. ఒకటి ఉష్ణ అయానిక ఉద్గారము, క్షేత్ర ఉద్గారము. ఇది మనకు తెలుసు ఫోటో విద్యుత్ ఉద్గారం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫోటో విద్యుత్ ఫలితం గురించి మనం చెప్పుకున్నాం కదా. సో చూడండి ఉష్ణ అయానిక ఉద్గారం అంటే చూడండి మనం తీసుకున్నటువంటి లోహాలను తగినంతగా వేడి చేయడం ద్వారా, మనం ఒక లోహాన్ని తీసుకున్నాము, ఆ లోహాన్ని ఏం చేస్తున్నాం ఫస్ట్ మనము కొంచెం వేడి చేస్తున్నాము. సో వేడి చేసినప్పుడు అప్పుడు లోహంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయి, ఆ వేడిని గ్రహించి ఆ లోహం నుండి ఎలక్ట్రాన్లు అనేది తప్పించుకోవడానికి ట్రై చేస్తాయి. అంటే అప్పుడు ఆ లోహం అనేది ఎలక్ట్రాన్ ఉద్గారం అవుతుంది. అలాంటి ఉద్గారంలో ఏమంటారు, ఉష్ణ అయానిక ఉద్గారం అంటారు. ఉష్ణం అంటే చూడండి లోహాలను ఏం చేయాలో ఉష్ణం అందించాలి. ఉష్ణం అందిస్తే ఏం చేయాలి, ఆ లోహాలను తగినంతగా సరిపడంత అంటే ఎలక్ట్రాన్ పోయేంత వరకు మనం వేడి చేసినట్టయితే ఆ లోహాల నుండి తగినంతగా వేడి చేస్తే ఆ లోహాలు వేడైనప్పుడు ఏమవుతున్నాయి, ఆ కొంత శక్తి అనేది లోహం తీసుకుంటుంది కదా. అలా శక్తి పొందినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఆ శక్తిని ఆ ఉష్ణంని గ్రహించి అప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది అందులోకి బయటకు పోవడానికి ఉద్గారం చెందడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే ఉష్ణ అయానిక ఉద్గారం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్షేత్ర ఉద్గారము. చూడండి క్షేత్ర ఉద్గారం అంటే ఇంతకుముందు లోహాలను ఏం చేసినాము, ఉష్ణాన్ని అందించినాము, అంటే లోహాన్ని ఏం చేసినాము, వేడి చేసినాము. క్షేత్ర ఉద్గారం అంటే ఒక లోహానికి చాలా బలమైన విద్యుత్ క్షేత్రంలో ఒక లోహాన్ని ఒక లోహాన్ని తీసుకున్నామమ్మా, ఒక లోహాన్ని తీసుకున్నాం, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లోహాన్ని తీసుకున్నాం. ఈ లోహానికి చాలా బలమైన విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింపజేసినట్టయితే, అంటే దీన్ని ఒక విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్టయితే, ఒక బలమైన విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్టయితే అప్పుడు కూడా ఈ లోహం నుండి ఎలక్ట్రాన్లు అనేవి ఉద్గారం అవుతాయి. అంటే ఏం చేస్తుంది, ఈ విద్యుత్ శక్తిని అవి ఏంటి గ్రహించి అప్పుడు ఏం చేస్తాయి, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఎమిషన్ అవుతుంది. అంటే లోహోపరితలం నుండి ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతాయి. దాన్ని క్షేత్ర ఉద్గారం అంటారు. క్షేత్రం అంటే ఏంది, విద్యుత్ క్షేత్రం అన్నట్టు. అంటే ఒక లోహాన్ని బలమైన విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్టయితే, విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తింపజేసినట్టయితే అప్పుడు ఆ లోహం నుండి ఎలక్ట్రాన్లు ఏమైతే ఉద్గారం అవుతాయి, ఎమిషన్ అవుతాయి. అలాంటి ఉద్గారాలను క్షేత్ర ఉద్గారం అంటే అన్ని ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతున్నాయి. ఎలక్ట్రాన్ ఉద్గారం ఎన్ని రకాలు, ఉష్ణాయానిక ఎలక్ట్రాన్ ఉద్గారం, క్షేత్ర ఎలక్ట్రాన్ ఉద్గారం. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉద్గారం ఏంది ఉద్గారం అవుతుంది, అన్నిట్లో కూడా ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. ఏంటిది, ఆ లోహోపతాల నుండి
ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి? ఒకసారి వేడి చేసినప్పుడు ఉద్గారం అవుతుంది, ఇంకోటి బలమైన విద్యుత్ క్షేత్రంలో వచ్చినప్పుడు అయితే ఉద్గారం అవుతుంది. అలా ఉన్నప్పుడు విద్యుత్ క్షేత్ర ఉద్గారం అని అంటారు. లాస్ట్ వన్ ఏంటిది? ఫోటో విద్యుత్ ఫలితం. ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది? ఎలక్ట్రాన్ అనేది ఎట్లా ఉద్గారం అవుతుంది? ఒక లోహంకు ఒక తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి, అంటే తగినంత శక్తి ఉన్నటువంటి పౌనపుణ్యం ఉన్న శక్తి ఉన్నటువంటి తగినంత శక్తి అంటే ఏంటి? ఈ శక్తి వికరణంలో ఎట్లుంటుంది? హెచ్న్యూ కాంతి ఉంటుంది కదా, మనకు చెప్పింది కదా ఐన్స్టీన్. శక్తి ఉన్నంత కాంతి ఒక లోహ ఉపరితలంపై పడ్డప్పుడు, అంటే ఈ లోహ ఉపరితలంపై పడ్డప్పుడు ఈ కాంతి ఏమైతే ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ హెచ్న్యూను గ్రహించి ఈ ఎలక్ట్రాన్లు అనేటివి బయటకు ఉద్గారం అవుతాయి. ఎలక్ట్రాన్లు అనేటివి బయటకు ఉద్గారం అవుతుంది. సో ఇలా ఉద్గారం అయినప్పుడు వీటిని ఏమంటాము? ఫోటో ఎలక్ట్రాన్లు అంటారు. ఏంటంటే ఫోటో ఎలక్ట్రాన్ ఎందుకు అంటున్నాము? కాంతి వృద్ధి చేసుకుంటాం కాబట్టి ఫోటో ఎలక్ట్రాన్లు. ఇక్కడ క్షేత్రం తీసుకుంటాం కాబట్టి విద్యుత్ క్షేత్ర ఎలక్ట్రాన్లు అంటారు. ఇక్కడ ఉష్ణీయ ఎలక్ట్రాన్లు అంటారు. ఇక్కడ కాంతి తీసుకుంటుంది కాబట్టి వీటిని ఏమంటాము? ఫోటో ఎలక్ట్రాన్లు అంటారు. అంటే ఈ విధంగా కాంతి అనేది కాంతి శక్తిని, కొంత శక్తి ఉన్నటువంటి కాంతి శక్తిని ఎలక్ట్రాన్లు గ్రహించి ఎలక్ట్రాన్లు అనేది ఉద్గారం అవుతుంది. ఇక్కడనేమో ఏంటిది? సెకండ్ దానిలో క్షేత్రం అంటే విద్యుత్ క్షేత్రాన్ని గ్రహించి ఎలక్ట్రాన్లు అనేది దాని నుంచి ఉద్గారం అవుతుంది. ఇక్కడేమో ఉష్ణంను గ్రహించి ఎలక్ట్రాన్లు, ఇందులో ఉష్ణీయ ఎలక్ట్రాన్లు, ఇందులో విద్యుత్ క్షేత్ర ఎలక్ట్రాన్లు, ఇక్కడేమో ఫోటో ఎలక్ట్రాన్లు. ఈ విధంగా ఎలక్ట్రాన్ యొక్క ఉద్గారము ఉష్ణాయనిక ఉద్గారంగా ఉష్ణాయనిక ఉద్గారంలో ఎలక్ట్రాన్ ఉద్గారం అవుతాయి, క్షేత్ర ఉద్గారంలో ఎలక్ట్రాన్ ఉద్గారం అవుతాయి, ఫోటో విద్యుత్ ఉద్గారంలో కూడా ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకుంటాం. సో ఇవి రెండు కూడా ఉష్ణాయనిక ఉద్గారం, క్షేత్ర ఉద్గారం అనేది ఎలక్ట్రాన్ యొక్క ఉద్గారంలో రకాలకు సంబంధించి ఉంటుంది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ల ఉద్గారంలో ఉన్నటువంటి 3 రకాలు. సో ఈ 3 రకాలను మనము ఈ విధంగా చూడవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఏమన్నారంటే ఫోటో సూక్ష్మ గ్రాహక పదార్థాలు అనగానేమి, వీటిని అలా ఎందుకు పిలుస్తారా అని అడగడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఫోటో అంటే కాంతి సూక్ష్మ గ్రాహక పదార్థాలు అనగానేమి, వాటిని అలా ఎందుకు పిలుస్తారా అని అడగడం జరుగుతుంది. మరి అదేంటిదో చూద్దాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా? క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఫోటో అంటే ఏంది? కాంతి. ఫోటో సూక్ష్మ గ్రాహక పదార్థాలకు ఉదాహరణ ఇవ్వండి అంటాడు. ఉదాహరణ ఇవ్వండి అని అడిగి వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారు, వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారు, క్షారలోహాలైనటువంటి, ఒక్కసారి చూడండి, క్షారలోహాలు అయినటువంటి చూడండి, క్షారలోహాలైనటువంటి లిథియం అండ్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, మరియు పొటాషియం, రుబీడియం, అదేవిధంగా సీజియం లాంటి పదార్థాలు. ఈ పదార్థాలు ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ. సో వాడు ఫస్ట్ ఏమన్నాడు? ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ ఇవ్వండి. సో ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ ఏంటంటే కొన్ని క్షారలోహాలు అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వంటి క్షారలోహాలు ఏంటిది? ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ. ఇవి ఏంటిది? ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ ఏంటి? క్షారలోహాలు అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబియం, సీజియం అనేటువంటి ఏంటిది? ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణ చెప్పంటే అంటే వాటికి ఉదాహరణలు ఏంటి? ఇవి ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలకు ఉదాహరణలు క్షారలోహాలు అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబియం, సీజియం అని రాయాల. ఎందుకు అంటే చూడండి, ఎందుకనగా ఈ క్షారలోహాలపై
తగినంత శక్తి ఉన్నటువంటి ఎందుకనగా అంటే చూడండి లిథియం కానీ సోడియం కానీ పొటాషియం కానీ రుబిడియం కానీ సీజియం పైన ఈ క్షారలోహాల పైన తగినంత శక్తి ఉన్నంత కాంతి పడగానే ఇవి ఏమవుతున్నాయి ఫోటో విద్యుత్ తగినంత శక్తి ఉన్న కాంతి పడంగానే ఏమవుతుంది ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తున్నాయి. ఏది ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తున్నాయి. అందుకే వీటి ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటారు. అంటే ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటే ఇప్పుడు చూడండి ఒక్కో లోహం ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంది. నువ్వు వెంటనే ఎలక్ట్రాన్లు బయటకు రావు. ఒక్కో లోహానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ క్షార లోహాల్లో తొందరగా ఎలక్ట్రాన్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇలా తొందరగా ఎలక్ట్రాన్ బయటకు వచ్చే వాటిని ఏమంటాము ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటారు. వాటిని అనడానికి గల రీజన్ ఏంటంటే ఈ లోహాల్లో తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ లోహాల నుండి ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతాయి. అందుకే వీటిని ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు అంటారు. వాటికి ఎగ్జాంపుల్గా వీటిని తీసుకుంటారు. అర్థమైందా? సో ఫోటో లేదా కాంతి సూక్ష్మ పదార్థాలకు ఉదాహరణ అనగానే మీరు ఫోటో లేదా కాంతి సూక్ష్మ పదార్థాలకు ఉదాహరణ సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఇంకో ఫస్ట్ ఏమనుకున్నాం లిథియం, ఇలాంటి పదార్థాలు ఫోటో సూక్ష్మగ్రాహక పదార్థాలు. వీటిని ఎందుకు మళ్ళీ ఏమంటున్నాం ఇప్పుడు వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారంటే ఈ పదార్థాలు ఈ లోహ పదార్థాలు ఈ క్షారలోహ పదార్థాలు ఎప్పుడైతే వీటిపై తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి పడినప్పుడు అవి ఏమవుతున్నాయి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తాయి. అందుకే తొందరగా ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తాయి. మస్ట్ ఇప్పుడు ఐరన్ కూడా ఉంది. ఐరన్ కూడా వేడి చేసినా దాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉంచిన ఏమవుతుంది ఎలక్ట్రాన్ అనేది ఉద్గారం అవుతుంది. కానీ దానికి టైం బాగా పడుతుంది. కానీ ఈ లోహాలు పర్టికులర్ గా ఈ క్షార లోహాలను తీసుకున్నట్టయితే ఇవి తొందరగా ఎలక్ట్రాన్లను ఉద్గారం చేస్తాయి. ఎప్పుడు తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి ఆ లోహాలపై ఆ యొక్క లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియంలపై తగినంత శక్తి ఉన్నటువంటి కాంతి పడ్డప్పుడు వీటి నుండి ఏమవుతుంది ఎలక్ట్రాన్లు ఉద్గారం అవుతాయి. తొందరగా ఎలక్ట్రాన్లు ఉద్గారుతాయి. అందుకే వీటిని సూక్ష్మ గ్రాహక పదార్థాలు అని అంటారు. ఓకేనా? సో ఈ విధంగా ఫోటో కాంతి సూక్ష్మ పదార్థాలు అనేది వాటికి తగినటువంటి ఉదాహరణలు ఇవ్వండి. వాటిని ఆ విధంగా ఎందుకు పిలుస్తారో మనం ఈ విధంగా చూడవచ్చు. మళ్ళీ మన నెక్స్ట్ రేపటి క్లాస్లో ఇంకొంచెం టాపిక్ ఉంది. ఇంకో 2 మార్క్స్ ఇందులో ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం చెప్పుకుంటే మనకు ఈ వికిరణం ద్రవ్యాల ద్వంద్వ స్వభావం అయిపోతుంది. ఇంకొక మనకు లాస్ట్ యూనిట్ ఉంటుంది. ఆ లాస్ట్ యూనిట్ ఒకటి ఏది సంసర్గ వ్యవస్థలు అని చెప్పుకున్నాం. అది ఒకటి మిగిలిపోయింది. అందులో కూడా 2 మార్క్స్ వస్తుంది. అది చెప్పుకుంటే మనకు మొత్తం ఈ సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి మొత్తం చాప్టర్స్ కంప్లీట్ అయితే మీ సిలబస్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక యూనిట్ ఉన్నది. ఇది రేపటితో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక యూనిట్ ఉండిపోతుంది. అది 2-3 డేస్లలో మనకు ఈ చాప్టర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.